హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫిల్మీ చిట్ చాట్. ఈరోజు మనం శ్రీ వారాహి ప్రొడక్షన్స్లో నిర్మించిన ఎంఎస్ రాజు గారు స్వీయ దర్శకత్వంలో అలాగే రచన చేసి నిర్మించిన సోషో ఫ్యాంటసీ థ్రిల్లర్ అగదా మూవీ టీంతో ఉన్నాం. అసలు ఆ మూవీ మేకింగ్ ఎలా ఉంది? మనం టీజర్ ట్రైలర్ చూస్తే చాలా వింత వింత విశేషాలు కనిపించాయి. సో అసలు ఆ మేకింగ్ ఎట్లా జరిగింది, ఈ మూవీ క్యాస్ట్ ఎలా జరిగింది, ఈ మూవీ ఎలా తెరపైకి రాబోతుంది అనే అంశాలని టీంతో హీరోయిన్ కామాక్షి అలాగే హీరో శ్రావణ్ రెడ్డి ఉన్నారు మనతో పాటు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మూవీ August 14th థియేటర్స్లోకి రాబోతుంది. సో హాయ్ శ్రవణ్. హాయ్ కామాక్షి. హాయ్ అండి. సో యాక్చువల్గా టీజర్ ట్రైలర్ చూసాక చాలా అంటే ఎక్సైటింగ్ అనిపిస్తోంది. ఇట్స్ సంథింగ్ లైక్ ఒక సస్పెన్స్ క్యారీ అవుతుంది టీజర్ ట్రైలర్లోను. సో మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఈ మూవీ స్టార్టింగ్ ఎండింగ్ మేకింగ్ ఎలా ఉన్నాయి? చాలా క్వశ్చన్స్ కలిపడి సార్ ఏం చెప్పాలి అర్థం అవుతుంది. సస్పెన్స్ ఆఫ్ కోర్స్ క్యారీ అవుతుంది. యా, అది టీజర్ తోని కొంచెం అర్థమైంది మాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్స్. ఇంకోటి ఆరిజిన్ ఆఫ్ అగదా అని చెప్పి మేకింగ్ చూపించాము, మీరు చూసారా? Yes, I చూసారు, ఓకే. సో దాంతో ఇంకొంచెం బిల్డప్ అయింది. ఓకే. దాంతో ట్రైలర్తోని అబ్సల్యూట్గా ఇది ఒక సినిమా, అగదా అని ఒక ఫిల్మ్ ఉంది, రాజు గారు ఎంఎస్ రాజు గారు తీస్తున్నారు అనేది ఇంకెక్కువ మందికి చేరింది ఇది ఇప్పుడు. అండ్ జనరల్ ఫీడ్బ్యాక్తో చెప్పగలుగుతాను ఏంటిదంటే ఇది ఒక థియేట్రికల్ ఫిల్మ్లా ఉంది, థియేటర్లో చూడవలసిన ఫిల్మ్ అనే యూనో టాక్ కూడా నడుస్తుంది, విచ్ ఇస్ వాట్ వీ ఆల్వేస్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్. సో పాజిటివ్ స్పేస్లో ఉన్నాం మేము ఇప్పుడు. And Raju garu trying this genre after so Very many long. years Yes. is something everybody within industry, within cinemas ఎస్ and outside audience కూడా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంది. ఏంటంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు గారి నుంచి డైరెక్టోరియల్ ఫిల్మ్ అండ్ ఈ థీమ్ లో ఆయన దేవి పుత్రుడి తర్వాత మళ్ళీ చేయలేదు. సో ఆయన మళ్ళీ డిడ్ హీ కమ్ బ్యాక్ టు హిస్ రూట్స్ ఆర్ ఏంటి అనేది. అండ్ ఆయనదిను కోడిరామ్ కృష్ణ గారి అసోసియేషన్ చాలా అందరికి తెలిసిందే, విత్ ఇన్ ఇండస్ట్రీ అందరికి తెలిసిందే వాళ్ళిద్దరి రిలేషన్. సో ఈ ఫిలిం లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది కూడా ఆడియన్స్ కొంచెం ఎక్సైటెడ్ గానే ఉన్నారు చూడడానికి. యా, సో యాక్చువల్లీ మీరు పొలిమేరాలో యాక్ట్ చేసిన అంటే ట్రైలర్ టీజర్ చూస్తుంటే వీ క్యాన్ ఫైండ్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. అండ్ ఆ జోన్ ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. హౌ డు యూ ఫీల్? అంటే ఇదే జోన్ లో వెళ్ళాలి అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ యు ఆర్ రిసీవింగ్ ద సేమ్? అంటే జానరస్ సిమిలర్ అయ్యేసరికి ఆ క్వశ్చన్ వస్తుంది. కానీ మై ఇంటెన్షన్ ఇస్ టు డూ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. డెఫినెట్లీ రెండు వెరీ రిలేటబుల్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. ఐ నో దీస్ ఆర్ లిటిల్ అవే ఫ్రమ్ రియాలిటీ, బట్ ఇప్పుడు పొలిమేరా ఇస్ అగైన్ రిలేటబుల్ క్యారెక్టర్ లక్ష్మి. ఇది కొంచెం అవే ఉంటుంది, బట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి అండ్ ఒక స్టోరీ నెరేటివ్ కి సెంట్రల్ ఫిగర్ అవ్వడానికి అయ్యాను కాబట్టి నాకు చాలా ఛాలెంజింగ్ గా కెరియర్ వైజ్ టు బిల్డ్ మై డెఫినెట్లీ కెరియర్. ఇట్స్ లైక్ స్టెప్పింగ్ స్టోన్ నాకు. యా యా. సో అందుకు నేను ఎక్కువ ఎక్సైట్ అయి తీసుకున్నాను. ఓకే. సో యాక్చువల్లీ ఇది వరకట్లాగా ఈ జోన్ లో ఉంది ఈ అమ్మాయి, ఈ జోన్ లో ఉన్న వాళ్ళని తీసుకోవాలని ఏం లేదు. యాక్చువల్లీ లైక్ ఎవ్రీబడి ఈస్ ఫైండింగ్ like who is acting well, who is doing well అనేది. సో అకార్డింగ్ టు దట్ ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్గా మీ పాత్ర చూస్తే ఇట్స్ లైక్ యాజ్ యూ సెడ్ సెంటర్ ఆఫ్ ద మూవీ, అంటే ఇట్స్ లైక్ అట్రాక్టింగ్ క్యారెక్టర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దానికి అడిషనల్ గా మీ వాయిస్, ఇట్స్ లైక్ ఇట్స్ యాడింగ్ సమ్ మిక్స్చర్ టు దట్ క్యారెక్టర్. వెయిటేజ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎందుకంటే లైక్ అగదా అనేది ఏదైతే ఉందో దాన్ని ఆ సెంటర్ ని మీరే పాయింట్అవుట్ చేస్తున్నారు అండ్ మీరే లీడ్ చేస్తున్నారు. సో హౌ డిడ్ యూ ఫెల్ట్ వైల్ యాక్టింగ్? యూ హ్యావ్ రేస్డ్ అ వెరీ నైస్ పాయింట్ అండి. వాయిస్ అనేది చాలా సార్లు లాంగ్వేజ్ రావడం అనేది కొన్ని క్యారెక్టర్స్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. హౌ ఇస్ కామాక్షి డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్ యాక్ట్రెసెస్ అండ్ వాట్ ఈస్ మై మార్క్ అంటే నా పర్ఫార్మెన్సెస్తో పాటు మై వాయిస్ అండ్ మై కమాండ్ ఆన్ మై లాంగ్వేజ్. సో అది క్యారెక్టర్కి చాలా హెల్ప్ అయింది. మేబీ నేను ఇక్కడ పుట్టకపోయి ఉండుంటే, నాకు ఈ భాష రాకపోయి ఉండుంటే, మళ్ళీ ఎవరో ఇంకొక డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చి నాకు చెప్పుండేవాళ్ళు, తీసుకెళ్తారు దాన్ని అక్కడ వరకు. కానీ నా పాత్ర డైల్యూట్ అవుతుంది. ఒక రానెస్ అండ్ అథెంటిసిటీ ఎప్పుడు వస్తుందంటే నా వాయిస్ నేను యూజ్ చేసుకున్నప్పుడు. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇన్వాల్వ్మెంట్ అనేది అలాంగ్ విత్ దిస్ అవుతుంది. అవును. యా. సో ఇందులో మేబీ సాంగ్స్ ఉంటే అది కూడా పాడేస్తుందండి. అప్పట్లో చేసేవాళ్ళు కదా యాక్ట్రెసెస్. ఆవిడ పేరేంటి, షావుకర్ జానకి.
వాళ్ళందరూ వాళ్ళే పాడేసుకొని ఆ టైంలో ఉండే కదా యాక్టర్స్ యూస్ టు సింగ్. దే యూస్ టు సింగ్ దేర్ ఓన్ సాంగ్ దట్ ఈస్ ఆల్సో క్వాలిటీ, వాళ్ళకి అది ఉంటేనే తీసుకునేవాళ్ళు. సో కమింగ్ టు యూ, ఒక సీన్ ఉంది లైక్ యు ఆర్ సంథింగ్ లైక్ బేర్ అండ్ యు ఆర్ షౌటింగ్. సో అంటే ఆ పాత్ర ఏదైనప్పటికీ కూడా నేను ఇన్వాల్వ్ అయి చేస్తాను అనేది మనకి చేస్తున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది, లైక్ వెన్ యూ ఆర్ పర్ఫార్మింగ్ ఆర్ ఎల్స్ మనం టీజర్ చూసిన ట్రైలర్ చూసిన. సో మీ పాత్ర అంటే టీజర్ ట్రైలర్లో అసలు అర్థం కావట్లేదు వెదర్ ఇట్ ఈస్ నెగటివ్ ఆర్ పాజిటివ్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని. అదే కావాలి. Yeah. So actually, then while coming also, I was thinking, what is hero actually? Is it negative or positive? So I don't want you to reveal, but ఏంటి అనేది, what is the strength of your character? సి ఆ ఫస్ట్ ఒక పర్సనల్గా చూసి మోటివేట్ అయ్యి రాసుకున్న క్యారెక్టర్ కామాక్షిది, Okay. వేర్ హీ హ్యాడ్ క్లియర్ రిఫరెన్స్ అండ్ ఇట్ వాస్ షేపింగ్ అప్ టు బి పవర్ఫుల్ బికాస్ తను చూసిన రిఫరెన్సింగ్ కూడా పవర్ఫుల్ ఉండే. దాంట్లో నుంచి ఒక హీరోయిన్ ఇలాంటి స్పేస్లో పెడితే ఎలా ఉంటుంది అనుకొని రాజుగారు మొదలు పెట్టారు. సో అంత పవర్ఫుల్గా క్రియేట్ చేసినప్పుడు దానికి అఫ్ కోర్స్ ఆ డ్రామాని ఇంకా పెంచాలి, దానికి ఒక ఫ్రిక్షన్, దాని ఆపోజిట్ ఫోర్స్ని క్రియేట్ చేయడానికి ఒక రకంగా నన్ను ఇమాజిన్ చేసుకున్న క్యారెక్టర్ నన్ను ఒక రకంగా. సో టు గివ్ దట్ ఈక్వల్ whatever బికాస్ షీఈస్ చేసింగ్ సంథింగ్, సో చేయడానికి ఒక ఆపోజిషన్ ఉండాలో లేకుంటే తనతో పాటు ఉన్నారో అనేది ఈజ్ అ కన్ఫ్యూజన్ ట్రైలర్లో, నో డౌట్. కానీ కావాల్సింది కూడా అదే మాకు. ఫిల్మ్లో కూడా అర్థం కాదు నాకు చాలా సమయం వరకు, కన్ఫ్యూజన్ ఉంటేనే చాలా సమయం వరకు అర్థం కాదు. బికాస్ నేరేటివ్ స్టైల్ కూడా టు అండ్ ఫ్రో ఒక కాంప్లెక్స్ నేరేషన్లోనే టుడేస్ జనరేషన్ టైప్లోనే రాజుగారు దాని స్క్రీన్ ప్లే రాశారు. అది డిఫరెంట్, దానికి ఒక కమర్షియల్ ప్యాకేజింగ్, కమర్షియల్ లేయర్స్, కలర్స్ ఇచ్చారు దానికి. ఓకే. సో అఫ్ కోర్స్ ఆన్సర్ ఇవ్వలేను దాని గురించి, బట్ మీకు ఫిల్మ్ చూస్తుంటే కూడా ఆ కన్ఫ్యూజన్ చాలా సేపు ఉంటుంది. అండ్ వెరీ కొత్తగా వచ్చే ఒక క్లైమాక్స్ దీంట్లో ఓకే అంటారు. అఫ్ కోర్స్ ఎవ్రీ ఫిల్మ్లో మా క్లైమాక్స్ అంటారు, ఉంటుంది ఆఫ్ కోర్స్, బట్ మేము జెన్యున్గా మాకు తెలుసు ఇది ఈ క్లైమాక్స్ ఈ ఫిల్మ్కి చాలా యాప్ట్గా సెట్ అయింది. వీఆర్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెంట్ ఈ ఫిల్మ్ అయితే క్లైమాక్స్ ఒకటే కాదు, ఫిల్మ్ ఈజ్ ఎంగేజింగ్, క్లైమాక్స్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్. I think using the term revolutionary to our climax is the right word అండి. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్స్ కి ఒక కైండ్ ఆఫ్ క్లైమాక్స్ ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్స్ తో పీక్ వెళ్ళిపోద్ది, బికాస్ ద వే హీ డస్ whatever సంథింగ్. మేము ఇచ్చిన సార్ రాసుకున్న క్లైమాక్స్ ఇస్ వెరీ రెవల్యూషనరీ. అది ఎందుకు అంటున్నాను అనేది మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను ఈజీగా చెప్పగలుగుతాను. బట్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ నాకు కూడా యాజ్ అన్ ఆడియన్ గా, యాజ్ అన్ యాక్టర్ గా ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. సో యాక్చువల్గా కంపారిటివ్లీ అదర్ ఫిలిమ్స్, ఈ థ్రిల్లర్స్, ఫ్యాంటసీ థ్రిల్లర్స్ లాంటివి ఈ మూవీస్ ఏవైతే ఉంటాయో క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో డబేల్మని పడేస్తూ ఉంటారు కొన్ని క్లైమాక్సెస్. సో మొత్తం ఇప్పుడు అంతా చూసి లాస్ట్లో క్లైమాక్స్ పట్టింది అంటే ఆబ్వియస్లీ ఆ టాక్ అదే వెళ్తుంది. సో అంత బాగుంది బట్ లాస్ట్లో అని, బట్ యాజ్ యూ సెడ్ క్లైమాక్స్ అనేది ఇఫ్ ఇట్ ఫిట్స్ దెన్ డెఫినెట్లీ ఇట్ వర్క్స్. కమింగ్ టు ఈ జనరేషన్ అన్నారు కాబట్టి, కానీ క్లైమాక్స్ డెఫినెట్గా ఆఫ్ బీట్ ఉంటుంది దీంట్లో. ఓకే. ఒకటి అది ఉన్నా కూడా ఇట్స్ అ వెరీ ఆఫ్ బీట్ క్లైమాక్స్. మేము చదివినప్పుడు కూడా చాలా నచ్చింది, రిస్కీ అని కూడా మాకు అనిపించింది, అవన్నీ అనిపించాయి, బట్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి టాక్డ్ అబౌట్. ఓకే. సో అండ్ ఇప్పుడు జనరేషన్ అయితే కొంచెం మనం ఏదైనా కొద్ది మసాలా యాడ్ చేసిన క్రింజ్ అని ఫీల్ వచ్చేస్తుంది, అండ్ లాగింగ్ అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. సో హౌ డిడ్ ఇట్ యూ పీపుల్ మేక్ ఇట్, లైక్ ఎలా వర్కౌట్ ఉంది మూవీలో? అంటే సార్ ఒక డెసిషన్ తీసుకునే ముందు హీ థింక్ త్రూ ఫర్ సెవరల్ డేస్ అండ్ చాలా అందరిని అడుగుతారు ఎలా అనిపించింది, నీకేమనిపించింది, అందరి పాయింట్స్ వింటారు, ఆలోచిస్తారు దానిపైన. ఆ కొలాబరేషన్ ఉంది మా మధ్యన. And when we watched the film, when I personally watched the film, very engaging. First frame నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు సినిమా పరిగెడతా ఉంటుంది. అసలు ఎక్కడ అబ్బా ఇప్పుడు ఏంట్రా, మధ్యలో మీకు ఫోన్, ఆయన అదే అంటారు, అమ్మ నీ సినిమాలో నువ్వు యాజ్ అన్ ఆడియన్ గా వెళ్ళినప్పుడు నువ్వు నీ ఫోన్ తీసుకునే స్పేస్ నీకు రైటర్ ఇచ్చాడంటే దే ఫెయిల్ టు ఎంటర్టైన్ యూ ఆర్ ఎంగేజ్ యూ. సో అది నేను మైండ్ లో పెట్టుకొని చూస్తానని. అండ్ హీ హ్యావ్ అ వెరీ గుడ్ ఎడిటింగ్ సెన్స్, రాజు గారు హాస్ వెరీ గుడ్ ఎడిటింగ్ సెన్స్. సో ఎక్కడ మీకు మూవీ బికాస్ ఛాన్స్ ఉండదు టు ఈవెన్ లైక్ చెక్ యువర్ ఫోన్.
So that is the I think the standard he has set for this film. Yes, MS Raju garu, it's not a small thing. He was traveling since long time, and all zoners he knows everything. So obviously, కాకపోతే ఈ జనరేషన్ కి ఎట్లా ఫిట్ అవుతుంది అనేది we'll have to wait and watch. So coming to your character, like or else casting. So why only Kamakshi fits to this character? Why only Shravan fits to this character? What did he worked about taking the cast? I think Raju garu has that vision of ఒక ఇమేజ్ చూసి ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఇప్పుడు ఇక్కడ రాజు గారు ఇక్కడ కూర్చొని ఉండుంటే మీకు ఎలాంటి క్యారెక్టర్స్ మీకున్న బాడీకి, స్టేచర్కి, ఫీచర్స్కి, మీ వాయిస్కి ఎలాంటి క్యారెక్టర్ని మీరు క్యారీ చేయగలుగుతారు, ఏ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ వరకు మీరు క్యారీ చేయగలుగుతారు అనేది ఆయన అలాగా ఎన్విజన్ చేస్తారు, చెప్పగలుగుతారు. Okay. సో ఈవెన్ మై కాస్టింగ్ హ్యాపెన్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ పోస్టర్ ఆఫ్ పొలిమేరా, వేర్ నాది ఇలా చూసే పోస్టర్ ఒకటి ఉంటుంది, పొలిమేరా అని కొడితే మీకు ఫస్ట్ అదే ఇమేజ్ వస్తుంది. Okay. That one poster made him decide that I am the right person, and he called me, he spoke to me in person, he heard me speaking, నా థాట్స్ అర్థం చేసుకున్నారు, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు, నన్ను చాలా క్వశ్చన్స్ అడిగారు, మాట్లాడించారు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ వర్కింగ్ కెమిస్ట్రీ ఉండాలి ఒక డైరెక్టర్కి యాక్టర్స్తో, అండ్ వాళ్ళు ఏ లెవెల్ వరకు డెడికేటెడ్గా వర్క్ చేస్తారు అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాలి. Yeah. సో అవన్నీ అయ్యాక హీ డిసైడెడ్ దట్ షీ విల్ బీ ది రైట్ కాస్టింగ్ ఫర్ మహాదేవి. ఓకే. సో యాక్చువల్గా నార్మల్ ఏ జోనర్ ఫిలింకైనా మ్యూజిక్ ఈజ్ అన్ యాడ్ ఆన్ క్వాలిటీ ఆర్ ఎల్స్ ఇంకా అదర్ వర్క్స్, బట్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్కి ఆర్ఆర్ అండ్ లైక్ గ్రాఫిక్స్, విఎఫ్ఎఫ్ వర్క్స్ చాలా ఇవే యాక్చువల్గా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో హౌ అబౌట్ దిస్ ఫిలిం, ఈ వర్క్స్ ఎట్లా జరిగినాయి అగదాకి? వాట్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ ఫేస్డ్? ఐ థింక్ తను షూట్ చేసేటప్పుడే మ్యూజిక్ అనేది ఈజ్ అ వెరీ మ్యూజికల్ యునో ఇంక్లైన్డ్ డైరెక్టర్ ఆర్ అ క్రియేటివ్ పర్సన్. సో మ్యూజిక్ నడుస్తుంటుంది తన మైండ్లో, తనలో కూడా టేప్ రికార్డర్ నడుస్తూ ఉంటుంది. సో చాలా సీన్స్ తను జనరల్గా మ్యూజిక్తోని ఈ సీన్, ఈ పర్ఫార్మెన్స్, ఈ లైటింగ్, ఈ ఫ్రేమింగ్, ఈ లొకేషన్ అవన్నీ మ్యూజిక్ పడ్డాక ఎలా కనిపిస్తుంది, విఎఫ్ఎక్స్ తర్వాత ఎలా కనిపిస్తుంది, ఇఫ్ విఎఫ్ఎక్స్ ఉంటే ఆయన మైండ్లో ఒక రఫ్గా ఆల్రెడీ ఉంటుంది. ఒక్కొక్కసారి మాకు వచ్చినప్పుడు సార్ ఇది డల్గా అనిపించింది, పర్ఫార్మెన్స్ అంత కరెక్ట్ ఉంది, ఎంత మీటర్ వల్ల అంత ఉంది, ఇంకా ఉన్నాయి కదా వేరే క్రాఫ్ట్స్ అవి యూస్ చేయాలమ్మా, కరెక్ట్ ఉంటుంది, ఐ నో వాట్ ఐమ్ అన్నట్టు. సో హీఈస్ అ మ్యాన్, హీఈస్ నోన్ ఫర్ హిస్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్. సో ఆ విషయంలో మాత్రం మాకు ఫిల్మ్ అయ్యాక కూడా కొన్ని మాకు, బట్ వీ నో వెన్ వాజ్ ఎంత కష్టమో లేకుంటే ఎంత టైం అయితే మేము ఫిల్మ్ తీసుకున్నామో, మళ్ళీ తను అంత టైం ఇండివిజువల్గా కంపోజింగ్కి లేకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి తీసుకున్నారు. అండ్ వీ నో చేసిందే చేస్తూ దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ని చంపేస్తూ సో చాలా చేస్తాడు తను. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇట్ ఎలివేటెడ్ ద మూవీ టు నెక్స్ట్ లెవెల్. ఓకే. రాజు గారు ఇస్ మ్యూజిక్, మ్యూజిక్ ఇస్ రాజు గారు ఇన్ తెలుగు సినిమా. సో హీ హ్యాస్ దట్ సెన్స్, వదిలిపెట్టాడు వచ్చేవారు. సో అదే మీరు అన్నట్లు సమ్ సీన్స్ విల్ క్యారీ విత్ మ్యూజిక్ ఓన్లీ. అక్కడ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంటో ఆ సిచ్యుయేషన్లో ఆ మ్యూజిక్ కూడా అంతకంటే డబుల్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ వర్క్స్ దెన్ ఇట్ విల్ బి. ఇప్పుడు యాజ్ ఏ సెడ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను చెప్తున్నా, టీజర్ ట్రైలర్ లైక్ నేను బికాస్ ఆఫ్ ఇంటర్వ్యూ ఐ స్టార్టెడ్ వాచింగ్ అండ్ ఈవెన్ ఐ గాట్ ఎంగేజ్డ్. సో దట్స్ వాట్, అంటే మ్యూజిక్ తో కానీ మీ యాక్టింగ్ తో కానీ ఐ గాట్ ఎంగేజ్డ్. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ విత్ అదర్ ఆడియన్స్ ఆల్సో. సో యాజ్ ఐ సెడ్, ఇప్పుడున్న జనరేషన్ క్యాచీగా ఉండేలాగా ఇంకా వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యూ హ్యావ్ ఇన్ ద ఫిలిం? కంప్లీట్లీ వరల్డ్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అయిపోతుంది. అది ఫస్ట్ థింగ్ నేను అందరికీ చెప్పేది అదే. ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ అవే ఫ్రమ్ రియాలిటీ, యూ వాంట్ ఫర్ 2 hours గెట్ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్, దిస్ ఇస్ ద రైట్ ఫిల్మ్ ఫర్ యూ. అండ్ ఆ వరల్డ్లో ఆ క్యారెక్టరైజేషన్స్ చాలా డీటెయిలింగ్గా, ఎంగేజింగ్గా రాసుకున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడి నుంచి, దీనివల్ల ఏం జరిగింది అన్న ఒక సస్పెన్స్ అండ్ ఎంతూజియాజం క్యారీ అవుతూనే ఉంటుంది ఆడియన్స్కి. నెక్స్ట్ ఏమవుతుందని ఎంగేజ్ అయిపోతారు స్టోరీలో. సో అండ్ ఎండ్ ఆఫ్ ది డే ద హోల్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్ విన్నింగ్ ఓవర్ ఈవిల్. సో దట్ ఈస్ ఆల్వేస్ రిలేటబుల్ ఎమోషన్ ఎవరికైనా సరే, మన రియల్ లైఫ్లో అయినా సరే, ఎక్కడైనా సరే. The other thing is Agadha. Title itself is sounding like ఈ సస్పెన్స్ ఉంది, సంథింగ్ ఇస్ దేర్ అని అనిపిస్తుంది.
పేరులో ఒక Yeah. వజన్ ఉంటది అంటారు. యా ఎగ్జాక్ట్లీ. సో ఈజ్ దర్ ఎనీ స్టోరీ బిహైండ్ ఫిట్టింగ్ అగధ టు ద మూవీ? Agatha was not the first choice. The movie tentative title while we was working was Akka Mahadevi. ఓహో. బట్ అగైన్ అక్క మహాదేవి వాజ్ నాట్, అది ఇంకా వర్కింగ్ టైటిల్ అంతే, ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి అది ఒకటి పెట్టేశారు సార్. ఆ తర్వాత చాలా ఆప్షన్స్ వచ్చాయి. సో ఆ నేమ్ సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 month క్విజ్ ఓటింగ్ సెషన్ అవుతానే ఉండింది. దేర్ వాజ్ అనదర్ టైం. నో, ఇఫ్ అక్క మహాదేవి టైటిల్ పెడితే జనాలు కన్ఫ్యూజన్ వచ్చేది, బికాస్ యు ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ది ఈవిల్ అండ్ ద ఈవిల్ ఇస్ ఆల్సో దేర్. సో అక్క మహాదేవి ఈవిల్ లేకపోతే అని ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. There was another title called Thra, which was again suggested for this film, Thra. సౌండింగ్ వెరీ. అయితే అది సగం మందికి పలకగలుగుతారా లేదా త్రా అనేది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఓటింగ్ సెషన్స్ అవుతా ఉన్నాయండి ఎలక్షన్స్ లాగా. అది చేసి ఇది చేసి అటు చేసి ఇటు చేసి అగధా దగ్గర ఆగాము. ఓకే. సో అగధ మేము ఆగాం కానీ మూవీ ఆగదు. మూవీ ఆగదు. బట్ అంటే ఒక స్పెషల్ ఏదైనా ఉందా అగధా దగ్గర ఫిట్ అవ్వాలి, లైక్ ఈ మూవీకి అదే ఫిట్ అవుతుంది అనేది ఏమైనా అనుకున్నారు? ఇంకా మిగతా బెటర్, యూ కెన్ ఆల్వేస్ గెట్ బెటర్. ఇంకేమైనా ఆప్షన్స్ వచ్చి ఉంటే ఐ డోంట్ నో. ద మూమెంట్ వి హర్డ్ దట్ నేమ్, ఇట్స్ సౌండింగ్ వెరీ కరెక్ట్, ఫిట్ అయినట్టు అనిపిస్తుంది. ఒక ఎందుకంటే ఇది ఒక మిస్టీరియస్ ఫీల్ ఇచ్చే ఫిల్మ్. సో ఆ నేమ్ లోనే ఒక మిస్టరీ, ఒక వెయిట్ అదంతా ఉండే. సో ఇట్ ఫెల్ట్ కరెక్ట్ అంతే. అది ఆ పోస్టర్ డిజైనింగ్ లో కూడా దర్ ఇస్ అండర్లైన్ మీనింగ్. మూవీ చూసిన తర్వాత ఆ అగధ ఎందుకు అలానే ఉంది అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా అది ఈజీగా మూవీ రివీల్ అయిపోతుంది. సో యా, it felt right once we saw the poster, it felt right. ఓకే. సో జనరలీ ఇలాంటి ఫిలిమ్స్ కి ఎక్కువగా లొకేషన్స్ అక్కర్లేదు. లైక్ కొన్ని లొకేషన్స్ లో యూ కెన్ హ్యావ్ ద హోల్ షూట్ ఆల్సో, అట్లా వింటూ ఉంటాం. బికాస్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ద యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్ ఫిట్ అంతే. బట్ ఈ మూవీకి ఏమైనా లొకేషన్ స్పెషల్ గా చాలా రాజుగారిని మీరు పెట్టుకొని మీరు లొకేషన్స్ లేవు అన్నారంటే, లొకేషన్స్ అండ్ సెట్స్, యా సెట్స్ అండ్ లొకేషన్, హి ఇస్ నోన్ ఫర్ దట్. నో, యా, ఇన్ రియలిస్టిక్ ఫీల్ కోసం హీ విల్ టేక్ us to any extent. ఓకే. అండ్ ఆ రియాలిటీకి మ్యాచ్ చేయడానికి అగైన్ హీ పుట్ సెట్స్. So he spent humongous amount of money on sets and locations. Okay. they traveled all across the state borders to go to different locations. ఎలా కావాలో అలా మళ్ళీ కొన్ని మ్యాచ్ చేయడానికి దాన్ని మళ్ళీ సెట్స్ వేయడము. సో ఇందాక మ్యూజిక్ అండ్ రాజు గారు, సెట్స్ అండ్ రాజు గారు కూడా సినానిమస్ టు ది తెలుగు ఇండస్ట్రీ. యాక్చువల్లీ ఏమైపోతుందంటే, మీరు ఇప్పుడు మనం స్టేట్ కి మీరు ట్రావెల్ చేస్తూ ఉండండి, డిఫరెంట్ వెదర్ కండిషన్స్ వల్ల డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అండ్ మన నేటివ్ కలర్స్ కొన్ని ఉంటాయి. మీరు కొన్ని ఊళ్ళల్లో చూసే షేడ్స్ ఆఫ్ కలర్స్ కొన్ని ఊళ్ళల్లో ఉండవు. సో ఆ అథెంటిసిటీ కోసం ఆయన హీ నీడెడ్ సీన్ పండడానికి ఆయన ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారు. ఓకే, రైట్. సో కమింగ్ టు, అంటే ఇప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ మీ ఇద్దరివి, నో డౌట్ కనిపిస్తుంది. బట్ మీరు నిజంగా ఛాలెంజింగ్ ఫీల్ అయిన రోల్స్, ఐ మీన్ సీన్స్ ఏంటి మీ ఇద్దరికి? ఫిజికలీ అంటే ఒక రెయిన్ సీక్వెన్స్ ఉంటుంది, మాట చెప్పాలంటే ఒక షూటింగ్ డేస్ అయినా. అదర్వైజ్ ఐ వుడ్ నాట్ సే అదో మ్యాసివ్ ఇంకా దానికంటే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. బట్ అదొక రకమైన మాకున్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ వారికి అదొక ఫిజికలీ చాలా టాక్సింగ్ ఉండే ఆ రెయిన్ ఫైట్ సీక్వెన్స్. సో అదొకటి అనొచ్చు. కేవ్ సీక్వెన్స్ వాజ్ ఆల్సో ఫిజికలీ, అంటే అది మీకు చూడడానికి అది చూస్తే అసలు ఏం అర్థం కాదు ఎందుకన్నారు వాళ్ళు అనేది. కానీ ఆ క్లాస్ట్రోఫోబియా అవుతుండే, ఆక్సిజన్ ఉండకపోయేది, ఆ బ్లాక్ పౌడర్ వేసి 100 మంది దాని మీద నడుస్తూ ఉంటుంటే, యాజ్ యాక్టర్స్ డైలాగ్ చెప్పాలంటే బేసిక్గా మా బ్రీతింగ్ ఆగిపోతుండే, మైండ్ పనిచేయదు దాని వల్ల, డైలాగ్ గుర్తుండవు. సో వాటన్నిటి మధ్యలో we have to gives proper expressions along with dialogue. It's I have to change certain things. డైలాగ్స్ లో కూడా కొంచెం గుర్తు పెట్టుకునే కొంచెం లాంగ్ లైన్స్. సో నాకు అది ఆ విషయంలో మైండ్ బేసికలీ పని చేయట్లేకుండా, ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాం. సో అది యాక్చువల్ గా మోర్ ఛాలెంజింగ్ దెన్ రెయిన్ యాక్చువల్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో బోత్ ఆఫ్ యు
ఫర్ బోత్ ఆఫ్ us అండ్ ఈవెన్ ఫర్ ద లైట్ బాయ్ టు ఎవ్రీవన్ దట్ వాస్ మోస్ట్ ఛాలెంజింగ్, ఎందుకంటే అక్కడ ఉండలేకపోతున్నాం. అదే రైట్. సో ఈ మూవీకి అంటే ఇప్పుడు మేము ఇప్పుడు దాకా పోస్టర్ చూసో ట్రైలర్ టీజర్ చూసో మేము ఊహించుకునే దానికంటే ఇంకా బ్యాక్ చాలా ఉంది అని చెప్పి మీరు చాలా విషయాలు చెప్పారు. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఎంఎస్ రాజు గారు ఈ ఫీల్డ్ లో మళ్ళీ ఒక ట్రెండ్ సెట్ చేయాలి. Yes. జెన్జీస్ అంటే ఏంటి, వాళ్ళకు కూడా మేము ఆన్సర్ ఇవ్వగలమని ఎంఎస్ రాజు గారు నిరూపించుకోవాలని వీఆర్ డెఫినెట్లీ విషింగ్ ఫ్రమ్ HMTV. Thank you. సో ఆల్ ది బెస్ట్. August 14th కోసం వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. సో చూసారు కదా అగదా మూవీకి సంబంధించి చిట్ చాట్. అండ్ యాక్చువల్గా ఎంఎస్ రాజు గారి మార్క్ మూవీ ఏదైతే ఉందో దానికి దాటి ఉంటుంది ఈ మూవీ అంటున్నారు మూవీ టీమ్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ August 14th. 14th August, Stay tuned to లాంగ్ వీకెండ్. 14th, 15th, 16th వెళ్ళండి చూడండి. Yeah. So stay tuned to HMTV. Thank you.